చేసే వాళ్ళు వాళ్ళ అమాయకత్వం, అలాగే సో అవన్నీ పరుచుకుంటే సో ఇంతమందికి మనం ఈరోజు సర్వీస్ చేయలేము. కాబట్టి ఇంకా ఎక్కువ మంది యాక్టివిటీస్ పరంగా అయితేనే, అలాగే ఎంప్లాయీస్ పరంగా అయితేనే, బిజినెస్ పరంగా అయితే ఎవరైతే చేయలేదో వాళ్ళందరూ కూడా మనకి ఈరోజు నేను ఈ కార్యక్రమం చేయగలుగుతున్నట్టే ఓన్లీ మ్యాన్ పవర్ సపోర్ట్. ఎక్కడికి వెళ్ళినా ప్రజల ఆదరణ ఎలా ఉంది, మనం ఎంత సంపాదించామని కాదు ఇంపార్టెంట్, సో మన సమాజానికి ఎంత ఇచ్చాం అది గుర్తుపెట్టుకోవాలి. వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను మీ శివాజీ. కాకినాడ జిల్లా తొండంగి మండలం వ్యామవరం గ్రామస్తులు, శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎన్ఎస్ఆర్ అలియాస్ శ్రీను గారు అయితే మనకు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడి ఈ ఫౌండేషన్ స్థాపించడానికి గల కారణాలు ఏంటి, ఏమేమి జరుగుతుంది అనేది వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్, ఇప్పుడు మీరు శ్రీ స్ఫూర్తి అనే ఫౌండేషన్ ఒకటి స్థాపించడం అయితే జరిగింది. అసలు ఏంటండి దాన్ని స్థాపించడానికి గల ముఖ్య కారణం ఏంటి, దాని ఉద్దేశం ఏంటి? అంటే నేను ఒక సాధారణ కుటుంబం చెందిన వ్యక్తిని. సో నాకు కూడా చిన్నప్పటి నుంచి ఇలా ఒక ఫౌండేషన్ పెట్టి మనం ఏ కట్లయితే పడ్డామో రాబోయే మనం బాగా సెటిల్ అయ్యాక మనం కూడా ఎంతోకంత సమాధానం చేసి సేవ చేద్దాం ఈ యొక్క సంస్థ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ సంస్థను మీరు ఏ ఇయర్లో స్థాపించారు? ఈ సంస్థ వచ్చేసి మనం 2023 ఏప్రిల్ 18 స్టార్ట్ చేయడం జరిగిందండి. సో ఇప్పుడు వచ్చేసరికి 2.5 సంవత్సరాల దగ్గరికి అవుతుంది సుమారుగా. అంటే ఇప్పుడు ఈ స్థాపించిన ఏంటి అంటారు, అది స్థాపించడానికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది. అంటే ఆ రోజు ఏమన్నా మీకు స్పెషల్ అంటే ఆ రోజు నా పుట్టినరోజు. అంటే మీరు ఇప్పుడు ఆ పుట్టినరోజు సందర్భంగా ఈ సంస్థను స్థాపించారా? అవును సార్. అంటే నా పుట్టిన సందర్భంగానే ఒక సంస్థ అనేది సిద్ధుతున్న సంస్థని మనం ఏర్పాటు చేసాం. సో అది కూడా ఒక మంచి మెగా బ్లడ్ క్యాంప్తో స్టార్ట్ చేసాం. అంటే రక్తం అందక ఏ ఒక్కరు మరణించకూడదని ఉద్దేశంతో మా శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ మొదలు పెట్టడమే. సో దాని ప్రారంభోత్సవాన్ని ఒక మంచి చక్కటి రక్తదాన కార్యక్రమంతో మొదలు జరిగింది. సార్, ఇప్పుడు పుట్టినరోజు అంటే అదేదో పెద్ద పండగ కింద ఎవరికి వాళ్ళు, అంటే ఇప్పుడు యువతను చూసుకోవచ్చు. అంటే యువత ఈ రోజు చేసే పనులు ఏంటంటే పుట్టినరోజు అంటే రకరకాలుగా వారి ఎంజాయ్మెంట్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఫ్రెండ్స్ తో తిరుగుతూ ఇటువంటి వారిని మనం చాలా మందిని చూడటం జరుగుతుంది. కానీ మీరు ఇటువంటి ఫౌండేషన్ అదే రోజున స్థాపించి దాన్ని అంటే ప్రతి సంవత్సరం ఒక పండగలా సెలబ్రేట్ చేస్తూ చాలా మందికి అనేక రకాల సేవలు అందిస్తున్నారంటే మాకు తెలిసింది. ఇప్పుడు అలా చేయడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? అంటే మన పుట్టినరోజు ప్రతి పుట్టినరోజు కూడా ఏదో కార్యక్రమం చేసుకోవడం, ఫుడ్ డొనేషన్ అని ఏదో ఒకటి. కానీ సంస్థ పెట్టకముందే మేము 2021లో ఒక 18 మంది తుని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి గట్టడం జరిగింది. అది కూడా నా పుట్టినరోజు కాలే. సో 21లో ఇచ్చాము. సో 22లో మనం ఆటోమేటిక్గా సంస్థ అనేది స్టార్ట్ చేసాం. అంటే ఇప్పుడు ఈ స్ఫూర్తి ఫౌండేషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మీరు ఏ కార్యక్రమాలు చేశారు? అంటే చాలా మంది ప్రజలకు తెలియదు ఇటువంటి కార్యక్రమాలు పలానా చేశారని మీ నోటి ద్వారా కొంతమంది ప్రజలకు తెలియాలి, చెప్పండి. అంటే ఇప్పుడు వరకు మన స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా 5,000 మందికి అయితే బ్లడ్ అందించాం. అలాగే వైద్య పరంగా ఒక 10 లక్షలు అయితే సాయం చేసాం. అంటే బ్రెయిన్ స్ట్రోక్, లివర్ స్ట్రోక్స్, అలాగే ఇంకా అనేక కారణాల వల్ల ఎవరైనా ఫైనాన్షియల్ ఇబ్బంది పడి హాస్పిటల్ ఇబ్బంది పడుతుంటే చికిత్స పరంగా దాని వరకు 10 లక్షలు ఆర్థికం చేసాం. అలాగే దాంతోపాటు స్కూల్స్ పరంగా స్కూల్ ఫీజులు అయితేనే ఒక 5 లక్షల దాకా పే చేసాం. ఇప్పుడు దాంతోపాటు ఇల్లు కాలిపోయి కుటుంబానికి ఒక 7 లక్షలు. ఆర్థిక పరంగా ఎవరైతే ఏ ఫ్యామిలీతో ఇబ్బంది పడుతున్నాయో సో ఫైనాన్షియల్గా వాళ్ళకి కూడా ఒక 20 లక్షల వరకు ఆర్థిక శాఖ మీద అందించాం. మన స్ఫూర్తి ఫౌండేషన్ ఇల్లు ఇప్పుడు కూడా చాలా కంటిన్యూ అవుతుంది. సరే, ఇప్పుడు మీరు ఈ స్ఫూర్తి ఫౌండేషన్కి సంబంధించి మీరు ఇది నడిపిస్తున్న మూమెంట్లో ఇప్పుడు మీకు దీన్ని ఇన్స్పిరేషన్ అంటే ఒక ఇన్స్పిరేషన్ ఉంటారు, మోటివేషన్ ఉంటారు, అలా ఎవరైనా మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు సార్. ఎవరండి అంటే మనకి ఈ యొక్క సంస్థ పెట్టడానికి మెయిన్ కారణం ఈ యొక్క సంస్థ ఇంత రన్ కూడా ఒకే ఒకరు. సో వాళ్ళు మన కాకినాడ చెందిన శ్రీ యోసన సతీష్ గారు. సో ఆయన ఇన్స్పిరేషన్తోనే ఆయన యొక్క
అడిగాలతోనే ఈ యొక్క ఫౌండేషన్ పెట్టడం జరిగింది. సో ఇది ఇంత దిగ్విజయంగా ఇంత హార్ట్ఫుల్ సర్చ్ చేస్తామంటే మనకి మెయిన్ కారణం మన కాకినాడ శ్రీ విశ్వనాథ్ తీసుకెళ్ళారు. మా శ్రీ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా ఖర్చు చేసిన అమౌంట్ మా అయితే కొంతమంది ఖర్చు అయిన అమౌంట్ 10,000 ఉంటుంది. సో దాంతోపాటు ఎవరైనా పుట్టినరోజైనా సరే పెళ్లి రోజైనా సరే వాళ్ళ మందిగా వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తారు. సో వాటితో అలాగే మనకు వచ్చిన ఇన్కమ్ సోర్స్ నుంచి అంటే మనం ఎంత సంబంధం అనుకోవట్లేదు వాటిని మనం పక్క తీసి దాంతో చేసుకుంటే ఎవరైనా కార్యక్రమాలు. సో నన్ను చాలా మంది అర్థం చేస్తుంటారు పెద్దలు అందరూ కూడా, ఇదేంటి నీకు వచ్చిన మా అయితే 10,000 ఉంటుంది కానీ నువ్వు చేసే కార్యక్రమాలు 50,000 చేస్తున్నావు, సో నీకు సొంత డబ్బులు ఖర్చు పెట్టవద్దు అని సజెస్ట్ చేస్తుంటారు. అంటే మనం చూసుకోవచ్చు చాలా వరకు ఒకటే ఎక్కడైతే పాజిటివ్ ఉంటుందో అక్కడే నెగిటివ్ కూడా ఉంటుంది. అదేవిధంగా చాలా మంది ఇప్పుడు మీరు చేసే ఇటువంటి సేవా కార్యక్రమాలకి అనేక రకాల ఆరోపణలు అయితే చేస్తూ ఉంటారు. అంటే మీకు తెలియదు కాదు, కొన్ని నెగిటివ్ టాక్స్ లో వాళ్ళ అవగాహనలతో ఉంటారు. అటువంటి వారికి మీరు మా ఛానల్ తరఫున నేను చెప్పదలుచుకున్నారు. సో అటువంటి వారికి ఏంటంటే సో మనం ఎవరు ఏదన్నారని ఏదైతే మనం ఇప్పుడు దాకా ఇంతమంది మనం సేవ చేయలేం. నేను చెప్పిన ఆల్రెడీ నేను మా స్ఫూర్తి పరంగా ఇంతవరకు ఇంతమంది సేవ చేయను, ఇంతమంది ప్రకటించానంటే అదంతా కేవలం డోనర్ సపోర్ట్తో, అలాగే రక్తదాత జాగ్రత్త పేదలకు వచ్చిన రక్తదాత సహకారంతో ఇంత సేవ చేయగలిగాను. సో విమర్శించే వాళ్ళు వాళ్ళ అమాయకత్వం, అలాగే మన సర్వీస్ కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోవచ్చు, మన ఎదుగుదలను కూడా ఓర్చుకోలేక ఎవరో ఏదైనా అంటుంటారు. సో అవన్నీ పరుచుకుంటే సో ఇంతమందికి మనం ఈరోజు సర్వీస్ చేయలేము కాబట్టి సో వాళ్ళ విజ్ఞతకే దాన్ని వదిలేస్తున్నాం. సో అదే వాళ్ళే ఆలోచించుకోవాలి. సో వాళ్ళకంటూ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు తెలుసుకుంటారు సో ఇది ఎంతవరకు ఎంత. ఇది ఇప్పుడు మీరు ఈ స్ఫూర్తి ఫౌండేషన్ ని ఇక్కడ నుండి ఏ విధంగా ప్రజల్లో తీసుకువెళ్ళదలుచుకున్నారు? ఇంకా అంటే మా ఏరియాలో అంటే డెవలప్డ్ చాలా నెంబర్ ఆఫ్ హ్యాచెస్ ఉన్నాయి. హ్యాచెస్ అన్ని కూడా డెవలప్ అయ్యే ఉంటాయి. సో ఇవన్నీ ఏంటంటే ఎక్కడెక్కడి నుంచి వస్తారు అంటే మేము విజయవాడ ఒక సంస్థ ఉందని, వైజాగ్ ఒక సంస్థ అని అంటే వేరే సంస్థల నుంచి హ్యాచరీకి అమౌంట్ కలెక్ట్ చేసి వెళ్తుంటారు. సో అలా కాకుండా ఇక్కడ ప్రత్యక్షంగా మనకు వచ్చిన ఫండింగ్ అంతా కూడా మనకి ఎంత వచ్చిందో ప్రతిదీ కూడా మన దగ్గర డేటా ఉంటుంది. మనకు వచ్చిన ప్రతి రూపాయి కూడా ఒక నిరుపేద కుటుంబానికి అందించడం జరుగుతుంది. సో దాని దృష్టిలో పడుకుని రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మంది హ్యాచరీస్ పరంగా అయితేనే, అలాగే ఎంప్లాయీస్ పరంగా అయితేనే, బిజినెస్ పరంగా అయితే ఎవరైతే చేయలేదో వాళ్ళందరూ కూడా మనకి సపోర్ట్ చేస్తే ఇంకా రాబోయే రోజులు ఇంకా మంచిగా ఇంకా ఎక్కువ సర్వీస్ చేయొచ్చని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మా ఏరియాలోనే ఒక 200 హ్యాచరీలు ఉన్నాయి మా బీచ్ ఏరియాలో. సో మేము చేసే సర్వీస్ కూడా 80% ఈ బీచ్ ఏరియాలో ఉంటుంది. సో మా ఏరియాలోనే ఈ హ్యాచరీస్ ద్వారా లబ్ధి పొందారు కాబట్టి వాళ్ళు సహృదయంతో స్పందించి సో మా ఫౌండేషన్కి ఆర్థిక పరంగా సపోర్ట్ చేస్తే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మంచిగా కార్యక్రమాలు అంటే ఇంకా అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర ఫండింగ్ లైఫ్ చేయలేకపోతున్నాం చాలా కార్యక్రమాలు. సో మన దగ్గర ఎంత ఫండింగ్ ఉంటే ఇంకా అంతమందికి సేవ అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు అదే విధంగా ఇక్కడ నుండి కూడా అంటే మనకి మీకు ఈ స్ఫూర్తి ఫౌండేషన్ కి రాజకీయ పరంగా అదే విధంగా ప్రజల నుండి అధికారికంగా సపోర్ట్ ఏ విధంగా ఉంది? నాకు ఫుల్ సపోర్ట్ ఉన్న అంశాలు అయితే సో రాజకీయంగా అయితేనే, అలాగే నా ఫ్రెండ్స్ అయితేనే, నాకు అందరూ కూడా ఈ రోజు నేను ఈ కార్యక్రమం చేయగలుగుతుందంటే ఓన్లీ మ్యాన్ పవర్ సపోర్ట్. ఎక్కడికి వెళ్ళినా ప్రజల ఆదరణ అలాగే ఉంది. అలాగే ఆ అభిమానం నిజంగా మనం నిస్వార్థంగా సేవ చేస్తే ఇంత అభిమానం చూపిస్తారనిపించింది జనాలు. నిజంగా నాకు కూడా కంటిన్యూగా నేను ఎవరు ఫోన్ చేయడం ఎలాగా మనం ఇతర ఎవరో నా మాట కాదని కూడా నాకు సపోర్ట్ చేస్తారు. సో నా ముందు వచ్చి నిలబడతారు. సో ఆ మ్యాన్ పవర్ నాకు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు నేను కార్యక్రమం చేయగలుగుతున్నాను. కేవలం దేనికైనా సరే మ్యాన్ పవరే. సో మనుషుల సపోర్ట్ మనం చేయగలం. ఆ సపోర్ట్ అయితే నాకు చాలా ఎక్కువ ఉందని చెప్తున్నాను. రైట్ సార్, ఎనీవేస్ మీరు మీకున్న అమూల్యమైన సమయాన్ని మాకు ఇవాళ అందించినందుకు చాలా థ్యాంక్స్. అదేవిధంగా ప్రజలకి మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే మా ఛానల్ నుండి ఒక లాస్ట్ గా ఒక మాట చెప్పండి సార్. చెప్పడానికి ఏంటంటే మనం ఎంత సంపాదించామని కాదు ఇంపార్టెంట్. సో మన సమాజానికి ఎంత ఇచ్చాం అది గుర్తుపెట్టుకోవాలి. సో ప్రతి ఒక్కరూ ఒక లైఫ్ అంటూ ఉంటుంది. సో లైఫ్ నుంచి ఏం చెప్తూ అంటే మనకు వచ్చేటప్పుడు ఎంతో కదా అంటే మన సంబంధంలో ఒక 10% సమాజానికి మీరు ఉపయోగించాలి. అంటే నాకు ఇవ్వండి నేను చెప్పట్లేదు. మీ చుట్టుపక్కల ఏదైనా ఆపదలు కానీ ఏదైనా వాళ్ళకి నీడే కానీ సో మనకి ఎంత అవకాశం అంతా కూడా మీరు చేసి పెట్టి మీ ఇతరులకి సాయం చేస్తారని సో ఈ ఛానల్ ద్వారా నేను తెలుపుకున్నాను. సార్.